స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మాస్టర్ కార్డ్స్ హెల్త్ కేర్ బిజినెస్ ఫౌండర్, ప్రెసిడెంట్, మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్తో రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ. ఇంటర్మీడియట్ బోర్డును మంత్రి నారాయణ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుగా మార్చేశారు ఆరోపించిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగపు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. సెల్ ఫోన్ దొంగలు అరెస్ట్, 15 లక్షలు విలువ చేసే సెల్ ఫోన్ రికవరీ. మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ బిజినెస్ ఫౌండర్, ప్రెసిడెంట్, మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్తో రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వెడర్లోని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏపీలోని డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాట్లు చేయడం ద్వారా దక్షిణాదిలోని మాస్టర్ కార్డు కార్యకలాపాలకు విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. మాస్టర్ కార్డు కంపెనీ ప్రాధాన్యత అయిన ఫిన్టెక్ కు అనుగుణంగా ఏపీలో ఐటీ వర్క్ ఫోర్స్ ను తయారు చేయడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. మాస్టర్ కార్డు హెల్త్ కేర్ మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ మాట్లాడుతూ తమ బోర్డు సభ్యులతో చర్చించి ఏపీలో కార్యకలాపాల విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇంటర్మీడియట్ బోర్డును మంత్రి నారాయణ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ గా మార్చేశారు. ఫీజుల పేరుతో ప్రైవేటు కాలేజీలు దోపిడీ చేస్తూ ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు అడ్డుకోవడం లేదు. ఫీజుల గురించి వేధిస్తే ఆ సంస్థలను వైఎస్ జగన్ హయాంలో బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. విద్యార్థులను మానసికంగా హింసిస్తుంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫీజుల పేరుతోటి యాజమాన్యాలు హింసిస్తున్న ఈ నేపథ్యంలోనే, ఈ ఘటనల నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించాలి, కాలేజీ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, కాలేజీ గుర్తింపుని రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే విద్యార్థి గేటు ముందు ఆందోళన చేసిన సంఘటన మనం చూసాం. గౌతమ్ అనే విద్యార్థి, అటువంటి విద్యార్థులు ఈరోజు నీట్ కోచింగ్ పేరుతోటి 3 లక్షల రూపాయల అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తా ఉంటే, ఫీజుల ప్రామాణికతని ఈ కూటమి ప్రభుత్వం 40% ఫీజులు పెంచేస్తే 7 నెలల కాలంలో మీ ప్రభుత్వం ఏ కాలేజీ మీద చర్యలు తీసుకుందో చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చైతన్య నారాయణ కాలేజీ యాజమాన్యాలు అడ్డగోలుగా వ్యవహరిస్తే వాటిపైన చర్యలు తీసుకున్నారు. ఆ కాలేజీ గుర్తింపును కూడా రద్దు చేశారు. ఆ కాలేజీని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన ఘటనలు మన కళ్ళ ముందున్నాయి. కానీ ఈ ప్రభుత్వం 7 నెలల పాలనలోనే కార్పొరేట్ జూనియర్ కళాశాలలు డే స్కాలర్స్ పేరుతో, రెసిడెన్షియల్ పేరుతోటి ఫీజులని మొత్తం విభజించి డే స్కాలర్ కి 1,50,000, రెసిడెన్షియల్ కాలేజీలు ఉంటే వాటికి 3.5-4 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేసి ఐఐటి పేరుతో, జేఈ పేరుతో, అదేవిధంగా నీట్ కోచింగ్ పేరుతోటి లక్షలాది రూపాయలు అడ్డగోలుగా తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తా ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు గాని ఈ ప్రభుత్వం గాని ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఫీజుల పేరుతోటి విద్యార్థులను బయటికి పంపించే నైతిక హక్కు కాలేజీలకు లేదు. ఫీజు చెల్లించేది తల్లిదండ్రులు. మీరు తల్లిదండ్రులను అడగాలి. కాలేజీలు చేస్తున్న ఈ తమాషాలను ఇకనైనా తక్షణమే విరమించుకోవాలని మేము చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఏ బాధిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ బాధిత విద్యార్థుల్ని తరగతి గదిలోకి మీరు అనుమతించకుండా ఫీజు చెల్లించడం లేదనే పేరుతోటి మీరు బయటకు పంపించి గందరగోళం సృష్టించి విద్యార్థిని మానసికంగా హింసించే ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే విరమించుకోవాలి. ఫీజు చెల్లించడం లేదని తరగతి గది నుంచి బయటకు పంపించిన విద్యార్థి మానసిక ఆందోళనలకి, మానసిక భయాందోళనలకు గురై ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇప్పటికే చదువుల పేరుతోటి ఒకవైపు విద్యార్థులు ఇబ్బందులు గురవుతా ఉన్నారు, ఫీజుల పేరుతోటి యాజమాన్యాలు హింసిస్తా ఉన్నాయి. ఈ మానసిక హింసకు గురైన విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కార్పొరేట్ చైతన్య నారాయణ జూనియర్ కళాశాలలో పెద్ద ఎత్తున నెలకొని ఉంది. 7 నెలల కూటమి పాలనలో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతున్నా గానీ మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదు, మీరెందుకు కమిటీలు వేయడం లేదు,
మీరెందుకు ఏ కాలేజీ పైన ఒక్క చర్యైన ఈ 7 నెలల కాలంలో చైతన్య నారాయణ లాంటి విద్యాసంస్థల మీద ఒక్క చర్యైన మీరు తీసుకున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకి చేసే పనులకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. లోకేష్ గారు, నారాయణ లాంటి మంత్రి గారు ఆయన కాలేజీలో జరుగుతున్న దారుణాలు గాని, శ్రీ చైతన్య కళాశాలలో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాలన్నిటిపైన ఏమాత్రం చర్య 15 లక్షలు విలువ చేసే సెల్ ఫోన్లు రికవరీ. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 3 సెల్ ఫోన్ దొంగలను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బసవయ్యపాలెం సర్కిల్ వద్ద 2 టౌన్ సిఐ వెంకటేశ్వర్లు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేటకు అతివేగంగా వెళ్తున్న కారును ఆపడానికి ప్రయత్నించారు. తప్పించుకుని వెళ్తూ ఉండగా వెంబడించి పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 50 సెల్ ఫోన్లు, ఒక షిఫ్ట్ డిజైర్ కారును సీజ్ చేశారు. డీఎస్పీ 2 టౌన్ సిఐతో పాటు సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలోని 1 టౌన్ సిఐ గోపి, ఎస్పీ కానిస్టేబుల్ రైటర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉంటుంది అక్కడ తరచుగా దొంగతనాలు అంటే సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి. దాని మీద మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది, మా ఎస్బీ చెంచురామయ్య అండ్ కానిస్టేబుల్ అంతా బాగా నిఘా పెట్టారు. నిఘా పెట్టిన దాని ప్రకారం మాకు రాబడిన సమాచారం మేరకు సెల్ ఫోన్ దొంగల మీద నిఘా పెట్టి బాగా గట్టి నిఘా పెట్టాము. ఆ నిఘాలో మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్లో మాకు 3 వ్యక్తులు, నాకు సాయి శివ, వెంకట శివ అండ్ మురళి అనే వాళ్ళు, వీళ్ళు పాత నేరస్తులు. వీరి మీద ఇంతకుముందు కర్నూలు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ చాలా చోట్ల కేసులు ఉన్నాయి. ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి, దొంగతనాల కేసులు ఉన్నాయి. మురళి అనే వాడి మీద ఆల్రెడీ పీడీ యాక్ట్లో కూడా 9 నెలలు కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. వీళ్ళని విచారిస్తే వీళ్ళ దగ్గర మాకు దాదాపు 50 సెల్ ఫోన్స్ రికవర్ అయినాయి. ఒక స్విఫ్ట్ కారు వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దొంగతనాలకు ఈ స్విఫ్ట్ కార్ని పెట్టుకొనేసి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో రద్దీగా ఉన్న చోట్ల బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్లాన్డ్గా వీళ్ళు ముందు వెనకాల ఉంటారు. మధ్యలో ప్యాసింజర్ బాగా ఇట్లా క్లోజ్ మూమెంట్లో ఉన్నప్పుడు పైనుంచి సెల్ ఫోన్ తీసుకుంటారు. వీళ్ళు ఎంఓ ఇది మోడస్ ఆఫర్ అండి. అట్లాగా చిన్న పిల్లలను కూడా వీళ్ళు మామూలుగా మైనర్ పిల్లలను కూడా వీళ్ళని ఎంకరేజ్ చేస్తారన్నమాట. చిన్న పిల్లలను కూడా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనాలకి వాడుకుంటూ ఉంటారు. అందరూ కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది. విచారించిన తర్వాత 40-50 సెల్ ఫోన్లు మాకు రికవర్ అయినాయి. ఒక కార్ కూడా రికవర్ అయింది. వీళ్ళని 2 టౌన్ సిఐ గారు పకడ్బందీగా కేసు నమోదు చేసి రికవరీ చేసి కోర్టుకు కూడా ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ విషయాన్ని మేము మా ఉన్నత అధికారులు కూడా తెలియజేశాం. ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ లండో గారు అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. మా ఎస్బీ కానిస్టేబుల్ కూడా బాగా మాకు కొంచెం సమాచారం సేకరించి ఇస్తున్నాడు. అతను కూడా ఎస్బీ డిఎస్పీ గారికి చెప్పాము. అతను కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా గట్టి నిఘా ఈ ఆర్టీ బస్సులో నిఘా పెట్టి దొంగతనాలను తగ్గించడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తాం. అందరి సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వీళ్ళు కర్నూలు జిల్లా డోన్. ఏలూరు నగరంలోని పొనంగి గ్రామంలో ఉన్న ఇండ్ల నిర్మాణాల విషయాల్లోని గాని, లేఅవుట్ విషయంలో గాని లబ్ధిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఏలూరు నగరంలోని ఈరోజు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు శాసనసభ్యులు పడేటి చంటి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, నగర మేయర్ షేక్ నూర్జాన్ పెదబాబులతో కలిసి హౌసింగ్ బోర్డు కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు ఇంటి సౌకర్యాన్ని ఏర్పాట్లు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతోనే ఉందని తెలిపారు. ఏలూరులోని శాసనసభ్యులు పడేటి చంటి నగరంలోని అభివృద్ధి విషయంపైన ముందడుగు వేస్తున్నారని, ఆయన కృషి ఫలితంగానే పేదలకు, అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందుకుతున్నాయని అన్నారు. కాలనీలోని వసతి సౌకర్యాల కోసం అన్ని డిపార్ట్మెంట్లతోనే మాట్లాడి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఇంటి నిర్మాణం కోసం ఇసుకను వారం 10 రోజుల లోపల పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమ విషయాల్లోని విఫలమైందని విమర్శించారు. ఈ కూటమి ప్రభుత్వంలోని ప్రజలంతా రానున్న 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ తెలిపారు.
5,667 ఇళ్ల స్థలాలతో ఒక లేఅవుట్ ఏర్పాటు చేయబడింది. దాంట్లో ఇప్పటికే 4,792 గ్రౌండ్ చేయడం కూడా జరిగింది. ఇంకా 875 ఇళ్లుని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఫిల్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా జరిగింది. ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం యొక్క లక్ష్యం కానివ్వండి, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ప్రయత్నం కానివ్వండి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసిన ప్రయత్నాలు కానివ్వండి, ఈ 6 నెలల్లో కన్సిడరబుల్ ప్రోగ్రెస్ అయితే వచ్చింది. ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఇక్కడ చెప్తా ఉన్నారు. శాండ్ అందుబాటులో లేదని చెప్పేసి శాండ్ని ఒక 10 రోజుల లోపల ఈ లేఅవుట్కు కావాల్సిన మొత్తం శాండ్లో కనీసం 50-60% శాండ్ని ఒక వారం 10 రోజుల లోపల ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఎలక్ట్రికల్ మీటర్స్ గురించి చెప్తా ఉన్నారు. ఇప్పటికే మన ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారితో మాట్లాడాను. వారు రేపు ఈ ఎనర్జీ సెక్రటరీ కానివ్వండి, లేకపోతే చైర్మన్, డిస్కామ్స్ చైర్మన్స్ గారు మాట్లాడి, మాకు తెలిసి ఈ స్కీమ్ స్తంభాల దగ్గర నుంచి, ఎలక్ట్రిఫికేషన్ దగ్గర నుంచి, స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి ఇంటికి సర్వీస్ వైర్తో సహా మీటర్ ఫిక్స్ చేసే వరకు ఈ డిస్కామ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని దానికి తగ్గ లోన్లు కూడా డ్రా చేశారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఎందుకు ఇప్పుడు చేయట్లేదో తప్పకుండా రివ్యూ చేసి వాళ్ళందరికీ కూడా మీటర్లు వచ్చేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాము. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హౌసింగ్ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా వారి లక్ష్యం, మన కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో నిజమైన పేదవాడు ఎవరు కూడా, అంటే ఇల్లు లేని పేదవాడు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు మనం అందించాలి అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు మార్గనిర్దేశం చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఇంకా అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదవాళ్ళకి ఇల్లు అందించడంలో ఇప్పుడు కూడా ముందంజలో ఉంది. ఎందుకంటే 2014-19 మధ్యలో 2.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకోకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులు 2.5 లక్షలు ఇవ్వటమే కాకుండా ఒక్కొక్కింటికి ఎస్సీ, ఎస్టీ, స్పెషల్ ట్రైబ్స్ కి 50,000, 75,000, ₹1,00,000 అదనంగా ఇచ్చి 3 లక్షలు, 3,25,000, 3,50,000 ఇల్లు కట్టించిన చరిత్ర మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉందని చెప్పేసి. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలో రుద్రకోట జాతీయ రహదారిపై నూడా పంచాయతీ అప్రూవల్ లేని లేఅవుట్లు, అనధికారంగా వేసిన లేఅవుట్లను ఎంపీడీఓ సిహెచ్ శ్రీదేవి తొలగించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి పర్మిషన్ లేకుండా వేసి విక్రయాలు చేస్తున్నారని, అనధికారికంగా ఉన్న లేఅవుట్లను గుర్తించి నూడా అధికారులు తమ దృష్టికి తీసుకురావడంతో ఉన్నతాధికారుల అనుమతులతో లేఅవుట్లను జేసీపీ ద్వారా తొలగిస్తున్నామని ఎంపీడీఓ శ్రీదేవి చెప్పారు. కావలి మండల పరిధిలో అనుమతులు లేని లేఅవుట్లు ఇంకా చాలా ఉన్నాయని, లేఅవుట్లు వేసిన యజమానులు తక్షణమే అప్రూవల్ తీసుకుంటే తప్ప లేని పక్షాన వాటిని కూడా తొలగిస్తామని ఆమె హెచ్చరికలను జారీ చేశారు. నెల్లూరుకు వెళ్ళే రోడ్లో ఒక అనాథరైజ్డ్ లేఅవుట్ దగ్గర ఉన్నాం మనం. ఈ సర్వే నెంబర్లు మీకు ఒకసారి చెప్తాను వినండి. 397, ఇందులో 156 అంటే 1 ఎకరం 56 సెంట్లు లెంత్ ఉంది అది అక్కడ. అలాగే 398 సర్వే నెంబర్లో 5 ఎకరాల 5 సెంట్లు ఇది ఈ లేఅవుట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో మాకు కాలువ పోతుందండి అటు సైడు. అది ఆర్ఎస్ఆర్ ప్రకారము డొంకపోరం బొగ్గా ఉంది. అది వచ్చేసి 392లో 2.42 సెంట్స్ ఉంది, అంటే 2 ఎకరాల 42 సెంట్లు ఉంది. ఇది కూడా కొంత భాగం ఈ లేఅవుట్లో కలుపుకొని ఉన్నారండి. ఈరోజు ఈ లేఅవుట్ను మనం గమనిస్తే ఎలాంటి అనుమతులు లేవు. కన్వర్షన్ కూడా ఒక 55 సెంట్లకు మాత్రం కన్వర్షన్ తీసుకొని ఉన్నారు. అలాగే 1 ఎకరానికి కన్వర్షన్కి అప్లై చేస్తున్నారు. అది కూడా ఇంకా తీసుకొని పూర్తి అవ్వలేదండి తీసుకోవడం. అంటే దాదాపు ఒకవేళ ఆ ఎకరానికి కన్వర్షన్ కూడా పూర్తయితే 1 ఎకరం 55 సెంట్లకు మాత్రం వాళ్ళు కన్వర్షన్ తీసుకున్నట్టు. అంటే
సాగు భూమిని మిగతా హౌస్ హోల్డ్ భూమిగా మార్చుకోవడానికి కన్వర్షన్కి ఇది. మిగతా భూమి అంతా కూడా దాదాపుగా 4 ఎకరాల చిల్లర ఈరోజు కన్వర్షన్ అయ్యి ఉండలేదు. కానీ ఇక్కడ చూస్తే మీరు చూసారు కదా, ఇక్కడ చూస్తే ఇక్కడంతా కూడా లేఅవుట్ మొత్తము ఏర్పాటు జరుగున్నాయి. డివైడ్ చేయటము ప్లస్ రాళ్ళు వేయటము ఇవన్నీ జరుగున్నాయి. కన్వర్షన్ తర్వాత ప్రత్యేకంగా చేయాల్సింది ఏంటంటే గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోవాలి 3 ఎకరాల లోపల అయితే. అదే 3 ఎకరాలు పైబడితే నుడా అప్రూవల్కి పంపించుకోవాలి. కానీ వీళ్ళు చూస్తే ఇక్కడ నుడా అప్రూవల్ లేదండి. కానీ చాలా లేఅవుట్లు కూడా వేసేస్తున్నారు. తర్వాత హౌసెస్ డివైడెడ్ కూడా రాళ్ళు పాతున్నారు ఇక్కడ. సో మాకు ఈ మాసం 7వ తేదీ నుడా నుంచి కొన్ని ప్రొసీడింగ్స్ రావడం జరిగింది. అందులో కావలి మండలంలో దాదాపుగా 11 పంచాయతీలలో లేఅవుట్లు కొంచెం అనామతుగా అనుమతులు లేకుండా ఉన్నాయి. మీరు వాటిని సర్వే చేసి వాటిని అనుమతులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని తీసేయమని చెప్పారు. గత 3 రోజుల నుంచి మేము ఇదే పని మీద ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 397, 398 ఇలా సర్వే నెంబర్లలో ఉన్నటువంటి ఈ లేఅవుట్ని మేము ఈరోజు తొలగించడం జరుగుతున్నది. చూసారు కదా మీరు, ఇక్కడ లేఅవుట్ చూడండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ మన సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉన్నారు, ఈఆర్ఓ గారు ఉన్నారు, సర్వేయర్ గారు ఉన్నారు, ఇక్కడ ఉన్న ఈఓ ప్యాడీ గారు ఉన్నారు. నేను కావాలి మండల పరిషత్ అభివృద్ధి అధికారినండి. కాబట్టి ఇలాంటి లేఅవుట్లు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా పక్కన ఇంకోటి ఉందండి, వాళ్ళని కూడా మనం పిలిపించడం జరిగింది. కానీ వాళ్ళ దగ్గర కూడా ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి తెలుస్తుంది. ఈరోజు అది కూడా వీలైతే ఈరోజు అది కూడా చేస్తాం, లేదంటే మరునాటికి వాయిదా వేసుకొని అది పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి నేను అందరినీ చెప్పడం ఏంటంటే ప్రజలందరికీ కూడా ఎక్కడ కూడా అనుమతులు లేని లేఅవుట్లలో దయచేసి ఫ్లాట్లు కొనవద్దు. దీనివల్ల మీకు నష్టమే కానీ లాభం లేదు. మీరు ఆశపడతారు హైవే పక్కన ఉన్నాయి, ఇవి అత్యధిక రేట్లకి రేపటి రోజు మేము లాభపడతాము, ఈరోజు కొని పెట్టుకుంటాను. చాలామంది ఉద్యోగస్తులు అంతో ఇంతో సంపాదించుకున్న వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే దయచేసి అనుమతులు లేనటువంటి లేఅవుట్లలో ఫ్లాట్లు కొనవద్దు. దీనివల్ల మీరు నష్టపోవడం తప్పిస్తే మీకు లాభం ఉండదు. ఈరోజు ఈ లేఅవుట్ని మేము తొలగిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు. అదేవిధంగా దానికి సంబంధించిన అప్రూవల్స్ తర్వాత కన్వర్షన్స్ డాక్యుమెంట్స్ కానీ మాకు ఇప్పుడు ఈరోజు వరకు కూడా సమర్పించడం లేదు. దాదాపుగా ఈ లేఅవుట్ని డెవలప్ చేసి 2.5 సంవత్సరం అవుతుంది. కానీ ఈరోజు కూడా పంచాయతీ వాళ్ళని కానీ మండల పరిషత్ కార్యాలయాన్ని కానీ ఏ ఒక్కరు కానీ దీనికి సంబంధించిన వాళ్ళు తెచ్చేసి సంబంధిత డాక్యుమెంట్స్ మాకు సమర్పించడం లేదు. కాబట్టి దీన్ని నేను అనుమతులు లేని లేఅవుట్గా పరిగణించి దీన్ని ఈరోజు తొలగించడం జరుగుతున్నది. కావలి మండలం రుద్రకోట గ్రామ పంచాయతీలో విజయవాడకి వెళ్ళే రూట్లో సర్వే నెంబరు 401/2 402 ఈ 2 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 1 ఎకరం 20 సెంట్లలో వేసినటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్, అంటే ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్లో ఉన్నామండి ఈరోజు మేము. ఇక్కడ ఈ లేఅవుట్ పరిస్థితి చూస్తే మనకి పంచాయతీ అప్రూవల్ లేదు, అలాగని నుడా అప్రూవల్ కూడా లేదండి. మనకి నుడా వాళ్ళు గత 7వ నెలలో ఈ మాసం 7వ తేదీ కొంత లిస్టు పంపించారండి ప్రతి మండలానికి కూడా. అక్కడ అనుమతులు లేకున్నటువంటి లేఅవుట్లు వేసినటువంటి పరిశీలించేసి వాటిని తొలగించవలసిందిగా ఆదేశాల మేరకు నిన్నటి రోజు మేము ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఇక్కడ విచారిస్తే 2 వ్యక్తులు మేము సమాచారం అందించగా మాకు ఎలాంటి సమాచారం లేదు, అసలు ఈ లేఅవుట్ మాకు సంబంధం లేదని చెప్పారు. కానీ ఈ లేఅవుట్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఇంతవరకు ఎలాంటి అనుమతి పత్రాలతో రాలేదు. అదేవిధంగా పంచాయతీకి సంబంధించి పంచాయతీ సెక్రటరీని అడిగితే ఈ లేఅవుట్కి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్పారు. కాబట్టి దీన్ని మేము అనామతు లేఅవుట్గా పరిగణించి దీన్ని ఈరోజు తొలగించడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీలో రుద్రకోట గ్రామ పంచాయతీలు ఇంకా 2 లేఅవుట్లు ఉన్నాయి, అవి కూడా ఈరోజు మేము తొలగించడం జరిగింది. వాటి సర్వే నెంబర్లు కూడా మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 9 ఎకరాల 30 సెంట్లతో ఇంకొకటి ఉంది, అలాగే 6 ఎకరాల 61 సెంట్లతో ఒకటి ఉంది. ఈ 2 కూడా ఈరోజు మేము తొలగించడం జరిగింది. ఈ 6 ఎకరాల 61 సెంట్కి సంబంధించి వ్యక్తులు ఈరోజు రావడం జరిగింది. కానీ వాళ్ళు సరి అయినటువంటి ఆధారాలతో అనుమతులతో పత్రాలతో మా దగ్గరికి రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర కన్వర్షన్కి 55 సెంట్లకు మాత్రమే ఉంది, మిగతా 6 ఎకరాలకి ఎటువంటి అనుమతులు లేవు, కన్వర్షన్ లేదు, ప్లస్ అప్రూవల్ కూడా లేదండి, లేఅవుట్ అప్రూవల్. కానీ వాళ్ళు లేఅవుట్ వేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ లేఅవుట్కి వెళ్దాం, ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను నేను. దాని దగ్గర కూడా మనం చూసేసి దాన్ని కూడా కవరేజ్ చేయాల్సింది కోరుతున్నాం. కూటమి
కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడులు పెట్టడం, కేంద్ర ప్రభుత్వం ఇటీవల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం 11,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించడం చంద్రబాబు పరిపాలనకు నిదర్శనమని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మొదటిదని, గత ప్రభుత్వ పరిశ్రమల స్థాపనకు కాకుండా పరిశ్రమలను మూసేందుకు ఎక్కువగా కృషి చేస్తుందని, ప్రస్తుత ప్రభుత్వం ఏపీ అభివృద్ధి కోసం ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన ప్రాంత పారిశ్రామికవేత్తల ద్వారా పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని, నెల్లూరు జిల్లా రాయపట్నం ప్రాంతంలోని బీపీసీఎల్ ఏర్పాట్లు చేయనున్నట్ల ప్రాజెక్టులతో పాటు పినాపురం గ్రీన్ పార్క్, ఓర్వకల్లు డిఆర్డీఓ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన ప్రాజెక్టు, అలాగే నదుల అనుసంధానంతో రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నాడని, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తోందని మంత్రి తెలిపారు. నంద్యాల అభివృద్ధిలో నియోజకవర్గ ప్రజలు సహకరించాలని, మన నంద్యాల మన అభివృద్ధిలో అందరం భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. కానీ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యలో దీన్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఇప్పటి ప్రభుత్వం నేను రికమెండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అది మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద నిప్పని ఎక్కడం జరిగింది. సరే, అక్కడ ప్రజలు చాలా ఆందోళనగా, చాలా పెద్ద ఎత్తున డిఆర్డిఎల్ అటువంటి ఫ్యాక్టరీ వచ్చినాయి. తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ కూడా వచ్చింది జపాల్. తర్వాత మనకు గ్రీన్ పార్క్ ప్రమాణం ఇది. గ్రీన్ పార్క్ కూడా మనం మన డిప్యూటీ స్పీకర్ ముఖ్యమంత్రి గారు కూడా చూసుకోవడం జరిగింది. ఆయన కూడా చూసి దాన్ని కూడా చూసి ఆయన ఆశ్చర్యపోయినాడు, ఇంత పెద్ద పార్క్ ఉందని నేను ఊహించలేదని. బట్ ఇటువంటి ఇండస్ట్రీస్ రావాలనేది కోరుకునేది, దీనివల్ల ఉపాధి కలగాలనేది మనకు ముఖ్యం. ఉపాధి కలిగితే ఏదన్నా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి, కాబట్టి దీని కృషి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కృషి ఉంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాయలసీమ ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన అవసరం అని చెప్పి తెలియస్తాం. కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతా ఉంది. ఇది రావడం వల్ల విశాఖపట్నం స్వరూపమే మారిపోయింది ఆనందం. అటువంటి విశాఖపట్నం ఉండే ఫిషేజ్ స్టీల్ ఫ్యాక్టరీని, ఉక్కు ఫ్యాక్టరీ మాకు కూడా సాధించుకున్నాం. దానికి ముఖ్యంగా ఆ రోజు పాదయాత్ర చేస్తున్న లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము మళ్ళీ అధికారంలో వస్తే దీని ఉక్కు ఫ్యాక్టరీని మేము ఎక్కడికి కొని స్థానికులకే దాన్ని అందజేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన నిధులు కూడా అందజేస్తామని చెప్పడం, ఈరోజు మళ్ళా దాన్ని చేసి చూపించడం జరిగింది. 11,440 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు రాయితీగా ఇచ్చిందంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాని వెనుకల ఎంత కృషి ఉందో, ఆయన ఎంత కష్టపడారో, కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం. ఈ పరిస్థితుల్లో, ఈ స్థితిలో ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో స్టీల్ ఫ్యాక్టరీని కాపాడతామని చెప్పి, అది ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడం వల్లనే ప్రజల్లో విశ్వాసం కలిగింది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఆయన క్యాపిటల్ చేస్తాను విశాఖపట్నాన్ని కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ క్యాపిటల్ చేస్తాడు. అటువంటి తరంలో ఇండస్ట్రియల్ ఏరియా, అది బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే ఏరియా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. ఈరోజు డెవలప్ కావడానికి ముఖ్య కారణం అది. దాంతోపాటు మన రాయలసీమ ప్రాంతంలో కూడా డెవలప్ చేయాలని చెప్పి కర్నూలు, నంద్యాల మధ్యలో మళ్ళీ మనకు చెన్నై టు హైదరాబాద్ టు చెన్నై నేషనల్ హైవే ఉంది. దాన్ని కూడా ఇండస్ట్రియల్గా ఏరియా చేయాలని చెప్పి ఇప్పుడు ఎన్నో ఇండస్ట్రీస్ రావడం జరుగుతున్నాయి. ఇటు కర్నూలు ప్రాంతం, ఇటు నంద్యాల ప్రాంతం, రెండు ప్రాంతాలు కూడా ఈరోజు జాబ్ క్రియేషన్ అంటే దాదాపు చాలామందికి ఉపాధి కలిగే అవకాశం కలుగుతూ ఉంది. మనకు మినరల్ ఉంది, ప్రభుత్వం ల్యాండ్ ఉంది, కేటాయించడానికి రిజర్వాయర్స్ నీళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వాయర్ వల్ల నీళ్ళు వాళ్ళకి అది ఇండస్ట్రీస్కు ఇవ్వడం, తద్వారా ఈరోజు మన ఏరియా నంద్యాల జిల్లాలు కానీ కర్నూలు జిల్లా కానీ సస్యశ్యామలం కావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి కూడా మనం కృషి ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినారు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పినాం. మళ్ళీ దానివల్ల ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. ఆ ఫ్యాక్టరీల కోసమే ఇవి రావాలా, ఉపాధి కలగాల ప్రజలకి ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు దావోస్ పోవడం జరిగింది. దావోస్ పోయేది ముఖ్య కారణం ఎందుకు, అక్కడ ఇండస్ట్రీస్ ఆహ్వానించడానికి పోతాం. వాళ్ళు ఇక్కడికి ఆహ్వానించి మన ప్రాంతాల్లో ఉండే వనరులు మనం సమకూరుస్తాం, వారికి కావాల్సిన వనరులు మనం ఇస్తామని చెప్తే నమ్మకం మీదనే ఎవరైనా వచ్చి ఫ్యాక్టరీలు పెడతారు. లేకపోతే ఎవరు రారు. మనం ఉచితంగా అన్ని సదుపాయాలు కలిగేలా అప్పుడు మనకు వాళ్ళకు జాబ్ అంటే మనకు ఉద్యోగాలు కలిగిస్తారు. నంద్యాల మరియు నంద్యాల పట్టణ పరిసర ప్రజలందరికీ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం
ఇస్కాన్ వారి బహిరంగ ప్రకటన. నంద్యాల పట్టణంలోని ఇస్కాన్ వారి ప్రచార కేంద్రం పీసీ గర్ల్స్ హాస్టల్ సమీపంలో ఎస్బీఐ కాలనీలో రామాలయం ఎదురుగా ఉంది. నంద్యాలలోని ఈ కేంద్రం మాత్రమే ప్రామాణిక ఇస్కాన్ కేంద్రం. మందిర నిర్మాణం పేరుతో నంద్యాల పట్టణంలోని ప్రతినిధులమని చెప్పుకుంటూ కొంతమంది విరాళాల సేకరణ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. నంద్యాలలోని ఇస్కాన్ వారు ఇప్పటివరకు అధికారికంగా ఏ మందిర నిర్మాణాన్ని చేపట్టలేదు కనుక ఇస్కాన్ వారు మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ చేయడం లేదు కనుక ఇస్కాన్ భక్తుల వేషధారణలో ఇస్కాన్ వారు చేసినటువంటి కార్యకలాపాలు వంటివి చేస్తూ నిధుల సేకరణ చేసే వారి నుంచి జాగ్రత్త వహించండి. మీ వద్దకు ఎవరైనా ఇస్కాన్ పేరుతో విరాళాల సేకరణ కోసం వచ్చినట్లయితే వెంటనే నంద్యాల ఇస్కాన్ పర్యవేక్షకులకు రఘువంశ రామదాస ప్రభువారిని సంప్రదించండి. వారి మొబైల్ నంబర్ 8977488848 నంబర్కి కాల్ చేయండి. వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. హరినామ సంకీర్తన, భగవద్గీత ఉపన్యాసం, భక్తులందరికీ భగవత్ ప్రసాద వితరణ జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇస్కాన్ మందిరం నంద్యాలలో ఎస్బీఐ కాలనీ రామాలయంకి ఎదురుగా మాత్రమే ఉంది. దయచేసి ప్రజలందరూ గమనించగలరు. ఎందుకంటే ఇస్కాన్ పేరుతో ప్రజలు విరాళాలు సేకరిస్తున్నారు, ఇలాంటి వేషధారణనే వేసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇస్కాన్ పేరుతో ప్రజలు జనాలు యొక్క విరాళాలు సేకరిస్తున్నారు కనుక మేము ఇస్కాన్ తరపున ఇక్కడ మేము కార్యక్రమాలు చేస్తున్నాము. మీరందరూ కూడా ఏదైనా మీకు అలాంటి సమాచారం వస్తే ఈ యొక్క 8977488848 ఈ నెంబర్ని సంప్రదించగలరు. ఇస్కాన్ కేంద్రం, ఎస్బీఐ కాలనీ, రామాలయం. హరే కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.